హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. ఒకరోజు రాత్రి నా యజమానురాలు నన్ను తన 15 ఏళ్ల కూతుర్ని తన గదిలో బంధించింది. నాతో ఒక మాట చెప్పింది. ఆ మాట వినగానే నేను ఆశ్చర్యపోయాను. ఏ తల్లైనా ఇలా ఎలా చేయగలుగుతుంది? పాపం ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఆ రోజు రాత్రి తను నా జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే ఆమె నన్ను నా పేరు రోహన్. నిరుద్యోగం వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ప్రతి చోట ఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోయాను. నేను ఒక ఇంటర్వ్యూకు వెళ్ళాను. అక్కడ కూడా నాకు ఉద్యోగం రాలేదు. ఎండాకాలం కావటం వల్ల వేడి చాలా తీవ్రంగా ఉంది. నేను అక్కడి నుండి బయలుదేరేటప్పుడు తల పైకెత్తి ఆకాశం వైపు చూశాను. సూర్యుడు చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. నేను కళ్ళు తెరవలేకపోయాను. నా నుదుటి నుండి చెమట కారుతుంది. నేను గట్టిగా ఊపిరి తీసుకొని నాలో నేను ఇలా అనుకున్నాను. ఈరోజు సూర్యుడు కూడా నా కష్టాన్ని చూసి ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుంది. నేను ఇప్పటికే జీవితంలోని కష్టాలను ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు ఈ వేడి నా మెదడుని డిస్టర్బ్ చేసింది. నా చేతిలో పట్టుకున్న ఫైల్ని తలపై పెట్టుకొని ఆ ఎండ నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు నడవటం మొదలుపెట్టాను. నేను రోడ్డుపై వేగంగా నడుస్తూ ఉండగా ఒక చెట్టు కనిపించింది. నేను వెళ్ళి ఆ చెట్టు నీడలో నిలబడ్డాను. అప్పుడు నాకు కొంత ఉపశమనం కలిగింది. నా బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ని తీశాను. కానీ అది కూడా ఖాళీగా ఉంది. నా గొంతు ఎండిపోతుంది. ఎక్కడా నీరు అందుబాటులో లేదు. అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. నేనొక్కడినే నా దురదృష్టంతో పోరాడుతున్నాను. దాహం నా పరిస్థితిని మరింత దిగజార్చింది. అప్పుడే నా దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు నాకు అనిపించింది. ఎవరో నా వైపు చెయ్యి చాచారు. నేను చూసేసరికి అది ఒక స్త్రీ చెయ్యి. పాలలాంటి తెల్లని చర్మం, వేలికి బంగారు ఉంగరం, మెరిసే గాజులు ధరించి ఉన్న అందమైన చెయ్యి. చేతిలో చల్లని వాటర్ బాటిల్ ఉంది. నేను కళ్ళు పైకెత్తి చూడగానే షాక్ అయ్యాను. ఆమె ఒక అందమైన మహిళ. గులాబీ రంగు చీరను ధరించి ఉంది. ఆమెకు దాదాపు 45 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ ఆమెను చూస్తే అంత పెద్ద వయసు ఉన్న మహిళలా అనిపించదు. ఆమె శరీరం, ఆమె చర్మం, ఆమె కళ్ళల్లోని మెరుపు మరియు ఆమె పెదవులపై చిరునవ్వు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడటానికి ఒక పెద్ద మోడల్లా ఉంది. ఆమె ఇలా అంది, తీసుకో, ఈ నీళ్లు తాగు, నీకు దాహం వేస్తుంది కదా. నేను చాలాసేపటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎందుకో చాలా కంగారుగా కనిపిస్తున్నావు. నేను నిశ్శబ్దంగా బాటిల్ తీసుకొని ఒక్కసారిగా నీళ్లు మొత్తం తాగేశాను. ఆ మహిళ చూడటానికి చాలా ధనవంతురాలిగా కనిపిస్తుంది. ఆమె పెద్ద కారులో వచ్చింది. ఆమె లైఫ్ స్టైల్ చూస్తుంటే ఆమె ఒక పెద్ద కుటుంబానికి చెందిన దానిలా కనిపిస్తుంది. నేను ఆమెకు థ్యాంక్స్ చెప్పి, మేడం, నేను దగ్గరలోని ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. నేను చాలా ప్రయత్నించాను కానీ నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకో నాకు అదృష్టం కలిసి రాలేదు. నేను మళ్ళీ ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఇంటి వైపు నడవటం మొదలుపెట్టాను. ఇంటి దగ్గర నా కోసం అనారోగ్యంతో ఉన్న నా తల్లి మరియు నా చెల్లెలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేనిప్పుడు సరుకులు తీసుకెళ్తే వారు వంట చేయగలుగుతారు. ఇంటి బాధ్యత అంతా నా భుజాలపైనే ఉంది. డబ్బు కొరత కారణంగా నేను ఎక్కువగా కాలినడకన వెళ్ళటానికి ప్రయత్నించేవాడిని. నేనక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ నన్ను అనుసరిస్తున్నట్లు నాకు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి గులాబీ రంగు చీరలో ఉన్న అదే మహిళ. ఆమె నవ్వుతూ నన్ను చూస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. బహుశా ఆమె ఇల్లు కూడా అదే చోట ఉండవచ్చు అనుకున్నాను. కానీ ఆమె ఎందుకు కాలినడకన వస్తుంది? ఇలా ఆలోచిస్తూ నేను ముందుకు కదులుతున్నాను. అంతలో ఆ స్త్రీ నాతో పాటు అడుగులు వేస్తూ నడవటం ప్రారంభించింది. నేనొక్క క్షణం ఆగాను. తర్వాత ఆమె కూడా ఒక్క క్షణం ఆగి స్టైల్గా నిలబడింది. ఆమె చర్యలు నాకు చాలా వింతగా అనిపించాయి. ఆమె నాకు మెంటల్ వ్యక్తిలా అనిపిస్తుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, అంత అందమైన స్త్రీ నన్ను ఎందుకు ఫాలో చేస్తుంది? ఆ సమయంలో నా ఆత్మగౌరవం మధ్యలోకి వచ్చింది. ఆమె యొక్క ఉద్దేశాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను జాగ్రత్తగా ఆమె వైపు చూశాను. ఏంటి మేడం, మీరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను మీకు థ్యాంక్స్ కూడా చెప్పేశాను. ఇప్పుడు ఆ వాటర్ బాటిల్కి కూడా డబ్బులు ఇవ్వాలా?
నా మాట విని ఆమె నవ్వటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆమె తన పర్సులో నుంచి ఒక కవర్ తీసి నా చేతికి అందించింది. నేను ఆశ్చర్యపోయాను. ఇంతకు దానిలో ఏముంటుంది? ఈ మహిళ నాకు ఎందుకిస్తుంది? నేను కవర్ తెరవగానే ఒక్కసారి షాక్‌కి గురయ్యాను. అందులో చాలా నోట్ల కట్టలు ఉన్నాయి. అందులో పెద్ద మొత్తంలో డబ్బు ఉంది. వాటిని నేను లెక్క పెట్టలేకపోయాను. చూస్తుంటే లక్షల్లో ఉన్నట్టుంది అని నేను ఊహించాను. నా చేతులు వణుకుతున్నాయి. ఇక్కడ నా జేబులో కొంత చిల్లర మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఆమె లక్షలను నా ముందు ఉంచింది. అప్పుడు ఆమె, "ఈ డబ్బు నీది కావచ్చు. నేనిదంతా నీకివ్వగలను. నువ్వు ఈ డబ్బుకు యజమానివి కావాలనుకుంటున్నావా?" అన్న ఆమె మాట విని నేను ఆశ్చర్యపోయాను. ఆమె నాకు ఏ పని కోసమని ఇన్ని లక్షల రూపాయలు ఇస్తుంది? మేడం, మీరు నాకు ఇన్ని లక్షలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? మనము పరిచయస్తులం కాదు. మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. లేదా నేను మీకోసం ఏ పని చేయలేదు. అలాంటప్పుడు మీరు నాకు అంత పెద్ద మొత్తం ఎందుకు ఇస్తున్నారు? మీరు నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారా? అప్పుడు ఆ స్త్రీ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ కాదు. పద, ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందామంది. ఆమె నా ముందు నడుస్తుంది. ఆమెను ఫాలో అవుతూ వెనకాలే వెళ్ళాను. నా మనసులో ఒక వింత ఆనందం చోటు చేసుకుంటుంది. అన్నిటికంటే 10 లక్షలు. 10 లక్షలు చిన్న మొత్తం కాదు. ఈ డబ్బు నా జీవితాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా నాలాంటి వ్యక్తికి. ఇంత డబ్బుతో నేను నా సొంతంగా బిజినెస్ను ప్రారంభించగలుగుతాను. నా మనసులో వేల ఆలోచనలు పరిగెత్తటం ప్రారంభించాయి. ఆ మహిళ నన్ను ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం ఒక మూలలో కూర్చున్నాం. ఆమె వెయిటర్ని పిలిచి కాఫీ ఆర్డర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఎవరో కాల్ చేశారు. ఆమె మాట్లాడటానికి లేచి వెళ్ళింది. నేను హోటల్ చుట్టూ చూస్తున్నాను. అది చాలా పెద్ద 5 స్టార్ హోటల్. బహుశా ఇక్కడికి ధనవంతులు మాత్రమే వస్తారేమో. నేనెప్పుడూ ఆ హోటల్ వైపు కూడా వెళ్ళలేదు. కొంతసేపటి తర్వాత ఆ స్త్రీ తిరిగి వచ్చి తన కుర్చీలో కూర్చుంది. అప్పుడే కాఫీ కూడా వచ్చింది. అప్పుడు ఆమె, "కాఫీ తాగు, మాట్లాడుకుందాం" అంది. ఈ మహిళ నాతో ఏమి చెప్పబోతుందో నాకు తెలియటం లేదు అని నేను మనసులో ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె తన మొబైల్లో ఏదో చేస్తుంది. నేను చెయ్యలేని పనిని చెయ్యమని ఆమె నాతో ఎక్కడ చెబుతుందో అని భయపడ్డాను. నేను నిజాయితీపరుడని. నేను ఎప్పుడూ నా జీవితాన్ని సింపుల్గా గడుపుతాను. చట్టవిరుద్ధమైన పని లేదా తప్పుడు పని చేసి నేను ఇబ్బందుల్లో పడాలని అనుకోలేదు. కాసేపటి తర్వాత ఆమె మొబైల్ పక్కన పెట్టేసింది. నేను కాఫీ తాగేశాను. అప్పుడు ఆమె చెప్పిన మాటలు నా మనసును కలిచివేశాయి. ఆమె ఏం చెప్పిందంటే, "నువ్వు నా కూతురితో ఒక రాత్రి గడపాలి. నా కూతురికి అబ్బాయిలంటే చాలా ఆసక్తి. నన్ను నమ్ము. ఆమెకు నీలాంటి యుక్త వయసు అబ్బాయిలంటే పిచ్చి. రేపు ఆమె పుట్టినరోజు. అందుకే ఆమె కోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే నేను నిన్ను తనకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను." ఆమె మాటలు విని నేను చలించిపోయాను. ఒక కన్న తల్లి తన సొంత కూతురి కోసం ఇలా ఆలోచిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఆమె కూతురి కోరికను తీర్చటానికి నన్ను ఉపయోగించుకోవాలి అనుకుంది. నేను సిగ్గుతో వణికిపోయాను. నా చెవులు మొద్దుబారిపోయాయి. నేను వెంటనే, "నన్ను క్షమించండి మేడం, నేను అలాంటి అబ్బాయిని కాదు. నేను నిరుద్యోగిని. పేదవాణ్ణి అయినప్పటికీ నా ఆలోచనలు మరియు గౌరవమే నా అతిపెద్ద ఆస్తులు. నేనలాంటి అసహ్యకరమైన పని ఎప్పుడు చేయలేను." ఇలా చెప్పిన తర్వాత నేను లేచి వెళ్ళిపోబోతుండగా ఆమె మళ్ళీ అదే 10 లక్షల కవర్ని నా ముందు పెట్టింది. ఆమె ఆ డబ్బును నా కళ్ళ ముందు ఊపుతూ ఉంది. ఆమె చేసిన ఈ చర్యలు నన్ను నిస్సహాయుణ్ణి చేసింది. నేను కూడా నా కెరీర్ని మెరుగుపరుచుకోవాలి అనుకున్నాను. ఇది మిస్ చేసుకుంటే భవిష్యత్తులో నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇది నా రాతను మార్చగల సువర్ణ అవకాశం. నేను ఆ స్త్రీ వైపు చూశాను. ఆమె నవ్వుతూ చేతిలో డబ్బులు ఊపుతూ నాతో ఇలా అంటుంది, "ఆలోచించుకో, ఇందులో నీకే ప్రయోజనం ఎక్కువగా ఉంది. ఇది కేవలం ఒక్క రాత్రి విషయమే. నీ రాతని మార్చగల ఒకే ఒక్క రాత్రి. నువ్వు అవసరంలో ఉన్నావని నేను అనుకున్నాను. అందుకే నేను నీకు సహాయం చెయ్యాలి అనుకున్నాను. లేకపోతే
నా కూతురికి అబ్బాయిల కొరతేం లేదు. కేవలం ఒక్క రాత్రి గడపటానికి నీకు ఇంత డబ్బు వస్తుంది. ఇందులో టెన్షన్ పడాల్సిన విషయం ఏముంది? నీకేమైనా సమస్యలున్నాయా? నువ్వు ఈ పని చేయటానికి అర్హుడవి కాదా అని చెప్పి నవ్వటం ప్రారంభించింది. అప్పటికే నేను సిగ్గుతో చచ్చిపోయాను. నేను ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఈ మహిళ మాటలను అంగీకరించాలా లేదా నిరాకరించి ఇంటికి తిరిగి వెళ్ళాలా? ఇంట్లో చాలా ఆర్థిక సంక్షోభం ఉంది. అమ్మ అనారోగ్యంగా ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు వయసొచ్చిన చెల్లెలుంది. ఆమెకు పెళ్లి చేయాలి. మాకు వేరే ఆధారం లేదు. మాకు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. నాన్న చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు. మా అమ్మ ఏదో విధంగా నన్ను చదివించింది. కానీ నాకు ఉద్యోగం దొరకలేదు. ఈ నిరుద్యోగం నన్ను తినేస్తుంది. ఆ స్త్రీ చెప్పినది అంగీకరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను తొందరపడి నిర్ణయించుకున్నాను. ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది, నేను నీ నుండి ఆశించింది ఇదే. ఈ డబ్బు నీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పింది. అప్పుడు ఆమె 10 లక్షల నుండి 50,000 రూపాయలను నాకు అడ్వాన్స్గా ఇచ్చి, ఈ అడ్వాన్స్ని తీసుకో, వెళ్ళి సరిగ్గా రెడీ అవ్వు. నీ పని పూర్తయిన తర్వాత మిగిలిన డబ్బు నీకు వస్తుంది అని అంది. నేను ఆ 50,000 తీసుకొని ఇంటికి బయలుదేరాను. దారిలో హోటల్ నుండి ఆహారం తీసుకొని, అమ్మ మందులు, కొన్ని పండ్లను కొని, ఇంటి సామాన్లను కొన్నాను. నేను ఇంటికి చేరుకున్నప్పుడు నా తల్లి నా చేతుల్లో చాలా వస్తువులు ఉండటం చూసి, బాబు, ఈరోజు నువ్వు కూరగాయలు కాకుండగా వండిన ఆహారాన్ని తెచ్చావా అని అడిగింది. నేను ఇంతవరకు ఇన్ని వస్తువులు ఎప్పుడూ తీసుకురాలేదు. కాబట్టి అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అమ్మ మరియు నా చెల్లెలు నన్ను ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? నీ దగ్గర డబ్బు లేదని ఉదయం నువ్వు చెప్పావు కదా. ఆమె మాటలు విన్న తర్వాత నాకు కొంచెం భయం వేసింది. కానీ అమ్మతో అబద్ధం చెప్పటం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను చేతులు ముఖం కడుక్కుంటూ, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ డబ్బుతోనే నేను ఈ సామాన్లన్నీ తెచ్చాను. హోటల్ నుండి ఆహారం తేవటం వల్ల కనీసం ఈరోజైనా చెల్లెలికి కాస్త విశ్రాంతి లభిస్తుంది అనటంతో నా చెల్లెలు చాలా సంతోషించింది. ఎందుకంటే ఆమె ఎల్లప్పుడూ ఇంటి పనుల్లో బిజీగా ఉండేది. ఈరోజు చెల్లికి మొదటిసారిగా వంట నుండి విరామం లభించింది. నాకు ఉద్యోగం వచ్చింది అన్న వార్త వినగానే మా అమ్మ చాలా సంతోషించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది, బాబు, ఆ దేవుడే నీకు అన్నిట్లో విజయం ప్రసాదించుగాక. ఒకవేళ ప్రతిదీ ఇలాగే కొనసాగితే ఇంట్లో పరిస్థితి మారిపోతుంది అని చెప్పింది. ఇంతలో నా చెల్లెలు నా కోసం ఆహారం వడ్డించింది. మేము ముగ్గురం కలిసి కూర్చొని భోజనం చేయటం మొదలుపెట్టాము. కానీ నా మనసు ఇంకా ఆ స్త్రీ చెప్పిన మాటల్లోనే చిక్కుకుంది. ఆ అమ్మాయి, ఆ రాత్రి, ఆ 10 లక్షలు, ఇదంతా నిజమా? లేక నా చుట్టూ ఏదైనా ఉచ్చు బిగిస్తుందా? దాని నిజం రేపు బయటపడబోతుంది. నేను మరుసటి రోజున తయారై ఇంటి నుండి బయలుదేరుతుండగా నా తల్లి ఇలా అడిగింది, బాబు, ఇంతలా తయారయ్యి నువ్వెక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందని నిన్నే చెప్పాను కదా. నేను అక్కడికే వెళ్తున్నాను. అమ్మా, నీ కొడుకు విజయం సాధించాలి అని నువ్వు ఆ పైవాడితో ప్రార్థించు అనటంతో అమ్మ కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నేను ఇంటి నుండి బయలుదేరి ఆటో తీసుకొని ఆ మహిళ చెప్పిన ఆ అడ్రస్కు చేరుకున్నాను. అక్కడికి చేరుకోగానే నా ముందు కనిపించిన దాన్ని చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. నేను మళ్ళీ ఆ చిరునామా వైపు చూశాను. తరువాత ఆ ప్రదేశం వైపు చూశాను. ఇది ఇల్లు కాదు, ఒక రాజభవనం. ఇంతవరకు నేను ఇంతటి అద్భుతమైన మరియు గొప్ప ఇంటిని ఎప్పుడు చూడలేదు. అంత ధనవంతురాలైన ఆ మహిళ ఇలాంటి పనిని ఎలా చేయగలుగుతుందో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఆమె ఇంటి గుమ్మం వద్ద నిలబడి నాకు ఇచ్చిన నెంబర్కి కాల్ చేయటం ప్రారంభించాను. ఆమె ఫోన్ ఎత్తి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. మేడం, నేను మీ ఇంటి బయట ఉన్నాను అని చెప్పాను. అవునా, బయట ఎందుకు నిలబడి ఉన్నావు? త్వరగా లోపలికి రా, నేను నీ కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను అని అంది. నేను భయపడుతూ ఆ ఇంట్లో లోపలికి వెళ్ళాను. అలాంటి ఇంటిని నేను సినిమాలో మాత్రమే చూశాను. ఈరోజు నేను నా జీవితంలో మొదటిసారిగా
ఇంత అందమైన మరియు విలాసవంతమైన ఇంట్లోకి అడుగుపెట్టాను. నేను లోపలికి వెళ్ళగానే ఆ మహిళ అందంగా రెడీ అయి నా ముందు నిలబడింది. నేను మెల్లగా, మేడం, నేను అలాంటి ఇలాంటి అబ్బాయిని కాదు. నేను నిస్సహాయంగా ఉన్నాను. కానీ నేను బలవంతంగా ఈ పని చేయటానికి వచ్చాను అనటంతో ఆమె నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టి, నీ సమయస్ఫూర్తిని నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు నా పని సరిగ్గా చెయ్యవని నాకు అనిపిస్తుంది. కానీ నువ్వు నా పని సరిగ్గా చెయ్యకపోతే నేను నీకు డబ్బు ఇవ్వను. ఒకవేళ నువ్వు ఈ డబ్బును తీసుకోవాలనుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. సరే, నువ్వు కూర్చో అని చెప్పి తరువాత ఆమె పని మనిషిని పిలిచి, మన ఇంటికి గెస్ట్ వచ్చారు, ఇతని కోసం టీ తయారు చెయ్యి అని చెప్పింది. నేను ఎంత ఆశ్చర్యపోయినా అది తక్కువగానే అనిపించింది. నేను చాలా ఆందోళనలో ఉన్నాను. అప్పుడు ఆ మహిళ, నిన్ను ఇక్కడికి ఏ పని కోసమైతే పిలిచానో ఆ పని రాత్రి ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండి సమయం గడపాలి అంది. నేను రోజంతా ఆ ఇంట్లోనే కూర్చున్నాను. గంటకు ఒక్కసారి నాకు తినటానికి తాగటానికి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. రాత్రి అవ్వగానే ఆ మహిళ నా దగ్గరికి వచ్చి ఇలా అంది, నీ నిరీక్షణ ఇక ముగిసింది. ఇక నువ్వు నా కూతురి గదికి వెళ్ళాలి. నా కూతురు నీ కోసం ఎదురు చూస్తుంది అనగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె తల్లి ఇంత అందంగా ఉంది అంటే ఆమె కూతురు కూడా అంతే అందంగా ఉండి ఉంటుంది. ఆమె తల్లే నన్ను తన కూతురు గదికి పంపుతున్నప్పుడు నేను ఆ పనిని ఎందుకు తిరస్కరించాలి? నేను మెట్లెక్కి ఆ అమ్మాయి గది వైపుకు వచ్చాను. ఆమె తల్లే స్వయంగా గది తెరిచింది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేను గదిలోకి అడుగుపెట్టగానే నా ముందు ఉన్న దృశ్యం చూసి నా గుండెలో వణుకు పుట్టింది. గదిని చాలా అందంగా అలంకరించారు. ఒక అమ్మాయి మంచం మీద పడుకొని ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇంత అందమైన అమ్మాయిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కానీ ఇక్కడ ఒక సందేహం ఉంది. ఆ అమ్మాయి ఎందుకు నిద్రపోతుంది? లేదా ఆమె స్పృహ కోల్పోయిందా? నేను ఆమె వైపు చూసి ఆమె తల్లిని ప్రశ్నించాను. ఆ అమ్మాయి నిద్రపోతుందా? ఆ మహిళ మెల్లగా, లేదు, తను స్పృహ కోల్పోయింది. నేనే తను స్పృహ కోల్పోయేలా చేశాను. నేను ఏదైతే నీకు చెప్పానో నువ్వు అది మాత్రమే చెయ్యాలి. నీ పని పూర్తయిన తర్వాత నా దగ్గర డబ్బు తీసుకో అంటూ ఆ మహిళ భుజం తట్టి వెళ్ళిపోయింది. గది బయట నుండి లాక్ చేసింది. నేను నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డాను. ఆమె చాలా అందంగా ఉంది. నేను ఆమె నుండి నా కళ్ళు తిప్పుకోలేకపోయాను. ఇప్పుడు నాకు జీతం ఇస్తున్న పనిపై దృష్టి పెట్టడం ప్రారంభించాను. నేను దాదాపు 2 గంటలు గదిలో ఉన్నాను. ఆ అమ్మాయి నా మనశ్శాంతిని దోచుకుంది. నేను గది కిటికీలో నుంచి బయటకి చూశాను. ఆమె తల్లి నా కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ నడుస్తుంది. నేను నా షర్ట్ బటన్లు పెట్టుకుంటూ మెట్లు దిగి కిందికి వచ్చాను. నేను వెళ్ళి ఆమె తల్లి ఎదురుగా నిలబడ్డాను. ఆమె నన్ను జాగ్రత్తగా చూడటం ప్రారంభించింది. నేను నవ్వి, మేడం, మీ పని పూర్తయింది అని అన్నాను. ఇది వినగానే ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఆ తర్వాత ఆమె, నా కూతురు లేచిందా? ఆమె ఏమైనా రియాక్షన్ ఇచ్చిందా? ఆమె నిన్ను ఇబ్బంది పెట్టిందా? లేదు మేడం, ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. నా పని నేను పూర్తి చేశాను అని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది విని ఆమె సంతోషంగా తన పర్సులో నుంచి 10 లక్షల రూపాయలను తీసి నా చేతుల్లో పెట్టి, వెళ్ళిపో, మళ్ళీ ఇక నువ్వు నాకు కనిపించకు. ఇక నీ పని పూర్తయింది. ఒక విషయం గుర్తించుకో, దీని గురించి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే నిన్ను ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. ఈ పని చేసినందుకు నువ్వు కూడా నిందించబడతావు. ఆమె చెప్పిందంతా జాగ్రత్తగా విని నేనక్కడి నుండి వెళ్ళిపోయాను. ఏమి చేయకుండానే నాకు 10 లక్షలు వచ్చాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను నా తల్లికి అబద్ధం చెప్పాను. ఆఫీస్లో మొదటి రోజు నా పని పట్ల నా బాస్ చాలా సంతోషించి నాకు చాలా డబ్బులు ఇచ్చాడు అని. ఇప్పుడు నా పని రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. పేదరికం మన జీవితాలలో నుండి శాశ్వతంగా తొలగిపోతుంది. నా ఆనందాన్ని చూసిన తర్వాత మా అమ్మ ఏదో ఆలోచనలలో పడింది. రాత్రి అవ్వగానే ఆ మహిళ నుంచి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ చేసి వెంటనే, నేను నీ పని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నా మనసులోని కోరికను తీర్చావు. నా పనిని నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు. నీ పని నాకు చాలా బాగా నచ్చింది.
నీకు ఇంకా డబ్బు అవసరమైతే చెప్పు, నేను పంపుతాను. నా కూతురు ఎలాంటి స్థితిలో ఉందో నీకు తెలియదు అని ఆమె చెబుతూనే ఉంది. నువ్వు నా పనిని చాలా సులభతరం చేశావు. ఆమె మాటలు విన్న తర్వాత నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. నా మొబైల్ తీసి దానిలో ఒక వీడియో ప్లే చేయటం ప్రారంభించాను. ఆ మహిళ ఇంట్లో నేను రికార్డ్ చేసిన అద్భుతమైన వీడియో అది. సరైన సమయం వచ్చినప్పుడు ఆ వీడియోను అదే మహిళకు చూపించి ఆమె నుండి మరింత డబ్బులను డిమాండ్ చేయటానికి పనికి వస్తుంది. ఇప్పుడు నా మనసులో దురాశ మేల్కొంది. అది అంత తేలిగ్గా అంతం కాదు. నేను సమయం చూసేసరికి రాత్రి 12 గంటలయ్యింది. ఇప్పుడు నేను నిద్రపోవాలి. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నేను పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. మరుసటి రోజు ఉదయం నేను త్వరగా లేచి అదే ప్రదేశానికి, ఆ మహిళ విలాసవంతమైన బంగ్లా వైపు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెళ్ళాను. సాధారణంగా ధనవంతులు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. నేను బంగ్లా బయటికి చేరుకొని ఒక నెంబర్కు కాల్ చేశాను. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. ఆ మహిళే స్వయంగా బయటికి వచ్చింది. ఆమె ఏమీ మాట్లాడకుండగా నాతో పాటు బైకు మీద కూర్చుంది. ఈ బైకు కూడా నాది కాదు. నేను నా స్నేహితుడి నుండి కొంతసేపు దీన్ని అప్పుగా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఈరోజు నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు నేను అదే అమ్మాయితో రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నాను. మేము రిజిస్టర్ ఆఫీస్కి చేరుకున్నాము. నేను ఆ అమ్మాయి వైపు చూసేసరికి ఆమె తల వంచుకొని నిలబడి ఉంది. ఆమె పేరు కావ్య. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. ఈరోజు ఆమె నాతో వేయబోయే అడుగు ఆమె మంచి కోసమే. కానీ విచారకరంగా గత జ్ఞాపకాలు మా ముందుకు వచ్చి నిలబడ్డాయి. బహుశా ఈ కారణంగానే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కొంత సమయం తర్వాత మేము చట్టబద్ధంగా భార్యాభర్తలం అయ్యాము. ఆమె మౌనంలో ఆమె బాధ నాకు అర్థమవుతుంది. ఆమె శరీరమంతా వణుకుతుంది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు పదే పదే కారుతున్నాయి. ఆమె రిజిస్టర్ పేపర్లపై సంతకం చేసినప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. కానీ ఇలా చేయటం తప్పనిసరి. నిన్న రాత్రి నేను ఆ గదికి వెళ్ళినప్పుడు ఆ మహిళ తలుపు మూసి వెళ్ళిపోయింది. నేను ఆ అమ్మాయిని చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె సినిమాలో హీరోయిన్ కంటే తక్కువేం కాదు. ఆమె అందం నన్ను ఒక్క క్షణం ఆపేసినట్లు అనిపించింది. ఏ దుర్మార్గపు వ్యక్తి అయినా ఆ క్షణాన్ని ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉండేవాడు. కానీ ఆమె ముఖంలోని అమాయకత్వం నన్ను పూర్తిగా కదిలించింది. నా మనస్సాక్షి మేల్కొంది. నేను కూడా నిస్సహాయంగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం ఉంది. కానీ నా హృదయం చిక్కుకుపోయింది. నేను గదిలో అటు ఇటు నడుస్తూ ఆ దేవుడు నాకు ఒక మార్గం చూపిస్తే బాగుండును అని నేను ఆలోచిస్తున్నాను. తద్వారా నేను ఏ తప్పు చెయ్యను. నా అవసరాలు కూడా తీరుతాయి. అప్పుడే నా కళ్ళు టేబుల్ మీద ఉంచిన డైరీ మీద పడ్డాయి. ఎవరో చాలా ప్రేమతో అలంకరించినట్లుగా చాలా అందంగా ఉంది. బహుశా ఆ అమ్మాయే స్వయంగా తయారు చేసి ఉండవచ్చు అనుకుంటూ నేను డైరీ తెరిచి చదవటం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి జీవిత కథ అందులో రాసి ఉంది. ఈ మహిళ నా సవితి తల్లి. నాకు పిచ్చి పట్టింది అని అందరూ నమ్మేలా చేసింది. ఆమె నా ఆస్తిని స్వాధీనం చేసుకోవటానికి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది. ఇప్పుడు నా తండ్రి కూడా నాకు దూరమయ్యాడు. నేను నిజంగా పిచ్చిదాన్ని అని ఆయన అనుకుంటున్నాడు. కానీ నేను బాగానే ఉన్నాను. ఆ స్త్రీ నన్ను మళ్ళీ నాన్న దృష్టిలో పడేయాలని చూస్తుంది. ఇదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ డైరీ చదివిన తర్వాత నా గుండె వణికిపోయింది. ఆ అమ్మాయి ఏదైతే రాసిందో అందులో తన బాధ దాగి ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడింది. ఆమె పట్ల నాకు చాలా జాలి కలిగింది. నన్ను పని కోసం పిలిచిన ఆమె సవితి తల్లి ఆ అమ్మాయితో నేను రాత్రి గడపాలి అని కోరుకుంది. ఇలా చేయటం వల్ల ఆమె క్యారెక్టర్పై మచ్చపడుతుంది. దీంతో ఆమె తండ్రి ఆమెను తన ఆస్తి ఇవ్వకుండగా వెళ్ళగొట్టాలి అని కోరుకుంది. నిజానికి ఆ మహిళ చెప్పటంతో నేను ఆమె కోరికను తీర్చటానికి అంగీకరించినప్పటికీ నా ఆత్మసాక్షి నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. ఆమె తల్లి ఉద్దేశపూర్వకంగా ఆమెకు మత్తుమందు ఇచ్చి నిద్రపుచ్చింది. ఒకవేళ ఆమె స్పృహలోకి వచ్చినా ఆమె స్వయంగా అవమానంగా ఫీల్ అవుతుంది. కానీ
నేనొక మనిషిని, రాక్షసుణ్ణి కాదు. నేను ఆ అమ్మాయితో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆమెను నిద్రలేపటానికి చాలాసార్లు ప్రయత్నించాను. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత చివరికి ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె గది చుట్టూ చూసి నన్ను చూడగానే భయపడిపోయి ఏడవటం మొదలుపెట్టి ఇలా అంది, "నువ్వెవరు? నా గదిలో ఏం చేస్తున్నావు?" అంటూ ఆమె నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆమె గొంతు కూడా ఆమెలాగే అమాయకంగా ఉంది. వెంటనే నేను ఆమెను శాంతింపజేసి, భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు అన్నీ చెబుతాను. నేను చెడ్డవాణ్ణి కాదు అని అన్నాను. ఆ తర్వాత నేను ఆమె తల్లి నన్ను చెయ్యమని అడిగిన పని గురించి ఆమెకు చెప్పాను. మరియు ప్రతిఫలంగా నాకు 10 లక్షలు ఇస్తానని హామీ కూడా ఇచ్చింది. ఇది విని ఆమె తన చెవులను తాను నమ్మలేకపోయింది. ఆమె తన ముఖాన్ని చేతుల్లో దాచుకొని విపరీతంగా ఏడవటం ప్రారంభించింది. నా సవతి తల్లి చాలా చెడ్డ మహిళ అని నాకు తెలుసు. కానీ ఒక మహిళ అయి ఉండి ఆమె ఇంతలా దిగజారిపోతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆమె తన గురించి నాకు చెప్పటం మొదలుపెట్టింది. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా తల్లి ఏదో వ్యాధి కారణంగా చనిపోయింది. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతుర్ని. నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమించేవారు. మా దగ్గర ఏ వస్తువుకు కొరత లేదు. నేను పుట్టిన తర్వాత నాన్న ఈ బంగ్లాను నా పేరు మీద బదిలీ చేశాడు. మిగిలిన ఆస్తిని నా తల్లి చికిత్స కోసం ఖర్చు చేశాడు. ఎందుకంటే నా తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలి అని నాన్న ప్రయత్నించాడు. అతడు డబ్బును నీళ్ళలా ఖర్చు చేశాడు, కానీ నా తల్లిని కాపాడుకోలేకపోయాడు. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మ మమ్మల్నందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాన్న అమ్మ చనిపోయిందన్న బాధను తన గుండెల్లోనే దాచుకొని నెమ్మదిగా ఒంటరితనంలో మునిగిపోయాడు. తన వ్యాపారం పైన కూడా దృష్టి పెట్టలేకపోయాడు. ఈ బంగ్లా నా పేరు మీద ఉంది. నేను దానికి యజమానురాలిని. కానీ ఇప్పుడు నాకు ఒంటరితనంగా అనిపించటం మొదలయ్యింది. నేను కూడా చదువుకోవాల్సి ఉంది. ఒక పురుషుడు తన భార్యకు మాత్రమే చెప్పుకోగలిగే కొన్ని విషయాలు ఉంటాయి. ఒక కూతురుగా నేను నా తండ్రిని బాగా చూసుకునేదాన్ని. కానీ చదువుల్లో బిజీగా ఉండటం వల్ల నేను ఆయనకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాను. నాన్న బంధువులు కొందరు అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో నాకు 15 సంవత్సరాలు. నేను నెమ్మదిగా పెరుగుతున్నాను. అప్పుడే నాన్న తన స్నేహితుడి చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే విడాకులు తీసుకుంది. ఆమె భర్త ఆమెను వదిలేశాడు. మా నాన్న ఆమెను వివాహం చేసుకొని మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆ మహిళ తనతో పాటు తన కూతుర్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అని నాన్న భావించాడు. నాన్న రెండో పెళ్లికి నాకు కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది నాన్న ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. అలాగే నాకు కూడా తల్లి ప్రేమ లభిస్తుందని నేను అనుకున్నాను. కానీ ఈ మహిళ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒకదాని తర్వాత ఒకటిగా కుట్రలు చేయటం ప్రారంభించింది. ఎందుకంటే నాన్నగారి ఆస్తి అంతా అప్పటికే అమ్మ చికిత్సకి ఖర్చయిపోయిందని, నా పేరు మీద ఉన్న ఈ బంగ్లా మాత్రమే మిగిలి ఉందని ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు నాన్నగారి బిజినెస్ చాలా బాగా నడవటం ప్రారంభమయ్యింది. ఎందుకంటే రెండవ వివాహం తర్వాత అతను మళ్ళీ తన పనిపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. కాబట్టి అంతా బాగానే సాగుతుంది. కానీ ఆ బంగ్లా తన కూతురు పేరు మీద ఉంది అనే వాస్తవాన్ని ఆ మహిళ తట్టుకోలేకపోయింది. ఇప్పుడు తానే ఈ ఇంటి యజమానిని. ఈ బంగ్లా తన పేరు మీద ఉండాలి అని ఆమె భావించింది. నేను ఆమెను నా తల్లిగా భావించి తన దగ్గరికి వెళ్ళేదాన్ని. కానీ ఆమె ప్రతిసారి నన్ను తిట్టేది. ఆమె నాన్న ముందు చాలా ప్రేమ చూపించేది. కానీ అతను వెళ్ళగానే ఆమె నన్ను హింసించటం మొదలుపెట్టేది. కొన్నిసార్లు ఆమె నాకు ఆహారం కూడా ఇచ్చేది కాదు. ఇంకొన్నిసార్లు నన్ను ఎగతాళి చేసేది. నేను చాలా ఇబ్బందులు పడటం మొదలుపెట్టాను. క్రమంగా ఆ మహిళ నాపై తప్పుడు ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది. మా నాన్నను నాకు వ్యతిరేకంగా తయారు చేసింది. చాలాసార్లు మా నాన్న నా మాట వినేవాడు. కానీ మరికొన్నిసార్లు ఆ మహిళ మాటలు విని నాపై చెయ్యిని కూడా ఎత్తేవాడు. నా చేష్టల గురించి ఉన్నవి లేనివి నాన్నతో చెప్పేది. నాన్న కూడా నన్ను పిచ్చిదానిగా అనుకోవటం మొదలుపెట్టాడు. నన్ను ఒక గదిలో బంధించారు. గత 7-8 సంవత్సరాలుగా
నన్ను ఈ గదిలో బంధించారు. నా తండ్రి నా నుండి ఆస్తి తిరిగి తీసుకోవాలి అని నా సవితి తల్లి కోరుకుంటుంది. కానీ ఇప్పటి వరకు మా నాన్న అలాంటి ఉద్దేశాన్ని వ్యక్తం చెయ్యలేదు. కానీ ఆ మహిళ ఈ బంగ్లాను తన పేరు మీదకు ఎలాగైనా బదిలీ చేయమని నన్ను బలవంతం చెయ్యటానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఈ ఇంట్లో నాన్నకు భార్యగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు దానిపై హక్కు ఉందని భావిస్తుంది. కానీ ఆస్తి ఆమె పేరు మీద బదిలీ కావటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఆమె నన్ను తిరిగి ప్రేమించి ఉంటే, లేదా ఆమె నాకు తల్లి ప్రేమను అందించి ఉంటే బహుశా నేనే ఆమెకు ఆ బంగ్లాను ఇచ్చేదాన్నేమో. కానీ ఆమె నన్ను ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది. నేను ఈ బంగ్లాను ఆమె పేరు మీదకు బదిలీ చేస్తే ఆమె నా నుంచి ప్రతిదీ లాగేసుకుంటుంది. నన్ను పూర్తిగా నాశనం చేస్తుందని నాకు తెలుసు. ఆమె ఇప్పటికే నా జీవితాన్ని నరకంలా చేసింది. నేను పిచ్చిదాన్ని అని ఆమె నిరూపించింది. ఆమె నా తండ్రిని నాకు వ్యతిరేకంగా చేసింది. ఇప్పుడు నేను నా గది నుండి బయటికి కూడా రాలేకపోతున్నాను. బహుశా అందుకే ఆమె నిన్ను ఒక రాత్రి నా గదికి పంపే ఈ ఉపాయం చేసింది. ఇలా చేయటం వల్ల తనకు ఏదో ఒక ఫుటేజ్ దొరుకుతుంది. నన్ను నమ్మండి, ఈ గదిలో ఖచ్చితంగా తను కెమెరాలు ఏర్పాటు చేసి ఉండాలి. ఉదయం అవ్వగానే ఆమె నాన్నకు అన్ని రికార్డింగ్లను చూపిస్తుంది. ఈసారి నాన్న నన్ను తన ఆస్తి నుండి అలాగే ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టేస్తాడు. ఆపై ఆ మహిళ ఈ బంగ్లాకు ఏకైక యజమాని అవుతుంది అని చెబుతూ కావ్య వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఈ ప్రపంచంలో నాకంటూ నా తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. కానీ ఈ మహిళ నా తండ్రిని నా నుంచి లాక్కుంది. నాకు ఈ జీవితం అస్సలు ఇష్టం లేదు. నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ గుండెలు అవిసేలా గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. నేను ఆమెను నిశ్శబ్దంగా ఉంచి, నేను నీకు మద్దతునిస్తాను, బాధపడకు, నేను నీ పరిస్థితులను ఉపయోగించుకునేటువంటి వ్యక్తిని కాదు అన్న నా మాట విన్న తర్వాత ఆమె మౌనంగా ఉండిపోయింది. నేను నీ డైరీ చదివాను, నీ గత జీవిత సత్యాన్ని గ్రహించాను అని చెప్పాను. సరే అయితే నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు అని అడిగింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ ఆస్తిపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. ఆ తర్వాత నేను ఆమెకు నా ప్లాన్ అంతా వివరించాను. షర్ట్ బటన్లు పెట్టుకుంటూ కిందికి దిగాను. నేను ఆమె డబ్బులను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మా పథకం ప్రకారం కావ్య ఏడుస్తూ తన తల్లితో నా శీలం పోయింది అని చెప్పింది. అప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి నువ్వు చాలా మంచి పని చేశావని చెప్పింది. నేను కావ్యను నాతో పాటు తీసుకెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ సమయంలో కావ్య వాళ్ళ నాన్న పని మీద అమెరికాకు వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కావ్య తల్లి ఆయనతో, మీ కూతురు ఎవరితోనో తిరుగుతూ మన పరువు తీసింది, ఆమెను ఇక ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి. కావ్య గదిలో ఉండే సీసీ కెమెరా వీడియోని కూడా వాళ్ళ నాన్నకు చూపించాలి అనుకుంది. కానీ అవి లభ్యం కాలేదు. ఎందుకంటే నేనే ముందుగా ఆ రికార్డింగ్ వైర్ కట్ చేశాను. కావ్య నాకు ముందే చెప్పింది తన గదిలో కెమెరాలు ఉండవచ్చు అని. ఆమె చెప్పిన ప్రకారం నేను ఆ గదిని పరిశీలిస్తే అక్కడ కెమెరా అమర్చబడి ఉంది. వాళ్ళ అమ్మ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాలనుకుంది. కానీ నా దగ్గర కూడా ఒక బలమైన సాక్ష్యం ఉంది. అది కావ్య సవితి తల్లిని నాశనం చేసింది. కావ్య తండ్రి ఇంటికి చేరే ముందే నేను కావ్య తల్లి మాట్లాడిన రికార్డింగ్ని ఆయనకు పంపాను. దానిలో, నువ్వు నా కూతురి జీవితాన్ని నేను అనుకున్నట్టే నాశనం చేశావు. తను ఇప్పుడు జీవితాంతం ఏడవవలసిందే. నేను అనుకున్నట్టే తన జీవితం నాశనమయ్యింది. నీకు ఇంకా డబ్బులు కావాలంటే నన్ను అడుగు అంటూ ఆమె చెప్పిన మాటలన్నీ నేను రికార్డ్ చేశాను. అవే రికార్డింగ్ కావ్య వాళ్ళ నాన్నకు పంపించాను. ఆయన తన కూతుర్ని కొట్టాల్సింది బదులు ఆయన భార్యను చెంప మీద కొట్టాడు. కావ్య తల్లి అసలు ఊహించనే లేదు. తాను వేసిన ఉచ్చులో తానే చిక్కుకుంటాను అని గ్రహించలేకపోయింది. కావ్య నన్ను పెళ్లి చేసుకున్నట్టు అంతా ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. అదే సమయానికి నేను కూడా అక్కడికి చేరుకున్నాను. అన్ని విషయాలు పూసగుచ్చినట్టు ఆయనకు వివరించాను. కావ్య తండ్రి ఆయన రెండవ భార్యకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు కావ్య సవితి తల్లి అందరి నుంచి తిట్లు తింటూ ఉంది. కావ్య తండ్రి నాకు కావ్యకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.
నాకు మనసులో ఒకసారి అనిపించింది, నేను ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకూడదు అని. దానికి తగ్గట్టుగానే నేను ఆమెతో వ్యవహరించాను. కావ్య తండ్రి నాతో, నీకు ఉన్న మంచి మనసుకి మీరు దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎంతో ఆనందంగా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మరియు అదే జరిగింది. ఆయన ఎంతో ఆనందంగా ప్రేమగా మా పెళ్లి చేశారు. మా అమ్మ మరియు చెల్లెలికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే కావ్య అందమైన అమ్మాయే కాకుండా మంచి గుణవంతురాలు మరియు సంపన్నమైన మంచి కుటుంబం కలిగి ఉంది. నా జీవితం కావ్యతో ఎంతో సుఖ సంతోషాలతో గడుస్తుంది మరియు నేను తనని ఎంతో ప్రేమిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.